ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేవిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో ఒక ఆడపిల్లగా నా ఆలోచన విధానం ఎలా ఉంటుంది. ప్రతి ఆడపిల్ల ఇలానే ఆలోచిస్తే ప్రతి ఇల్లు కూడా స్వర్గమే అవుతుంది. ఇంకా నా గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి. చాలా వీడియోస్ చేశాను కానీ నా గురించి ఏ వీడియోలో కూడా చెప్పలేదు కదా. ఈ వీడియోలో నా గురించి కూడా షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది కానీ వీడియో చాలా బాగుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా రోజులాగానే కరెక్ట్గా 5:30కి అయితే లేచాను. లేచిన వెంటనే ముందైతే ఇంటి ముందు వాకిలి చిమ్మేస్తున్నాను. మీ అందరికీ తెలుసు కదా నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో. ఎందుకంటే చాలా వీడియోస్లో చెప్పున్నాను నా డైలీ రొటీను. అందుకని ఈ వీడియోలో నా గురించి అయితే చెప్దాం అనుకుంటున్నానండి. చాలా వీడియోస్ చేశాను కానీ నా గురించి అందులో కూడా ఏ వీడియోలో కూడా చెప్పలేదు. ఈ వీడియోలో నా గురించి కొద్దిగా చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే డైలీ రొటీనే ఉంటుంది. కాకపోతే నా గురించి కొన్ని విషయాలు అయితే చెప్తున్నాను. ఫస్ట్ అయితే నా గురించి చెప్తాం అనుకుంటున్నానండి. మా అమ్మ మా నాన్నకి మేము ముగ్గురు ఆడపిల్లలమండి. అన్న తమ్ముడు ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు. మేము ముగ్గురం కూడా ఆడపిల్లలమని. నాకు ఒక అక్క ఒక చెల్లి అయితే ఉంది. నేను మధ్యలో దాన్ని అనమాట. ఇంకా మా ముగ్గురికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయండి. మా అక్కకి మా చెల్లికి నాకు ముగ్గురికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. తక్కువ వయసులోనే చేసేసారులేండి. అంటే మరీ చిన్న వయసు అని కాదు. అంటే 18 దాటగానే ముగ్గురికి కూడా పెళ్ళిళ్ళు అయితే చేసేసారు. ఇంకా నా విషయానికి వస్తే నేను మధ్యలో దాన్ని. నేనైతే 10th వరకు చదువుకున్నానండి. చదువు మొత్తం కూడా హాస్టల్లోనే అయిపోయింది. మా అమ్మ నాకు 3rd క్లాస్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్టల్లో వేసేసింది. నన్ను మా అక్కని ఇద్దరిని వేసేసింది. అప్పటి నుండి మళ్ళీ 10th వరకు ఇంకా హాస్టల్లోనే. చదువు మొత్తం కూడా హాస్టల్లోనే, గవర్నమెంట్ హాస్టల్లోనే జరిగిపోయింది. ఇంకా చదువు అయిపోయిన తర్వాత ఫస్ట్ మా అక్కకి అయితే పెళ్ళి అయిపోయిందిలేండి, పెద్దదాయి కదా. మా అక్కకి పెళ్ళి అయిన 3 సంవత్సరాలకైతే నాకు పెళ్ళి అయిపోయింది. నేనైతే ఇంటర్వ్యూ ఏం చదువుకోలేదండి. ఇంటి పరిస్థితుల వల్ల నన్ను అయితే చదివించలేదు. నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా ఫోర్స్ అయితే చేయలేదు. ఎందుకంటే మా ఇంట్లో సిచ్యువేషన్స్ అలా ఉండేవి. ఇంకా మా అక్క అయితే పర్లేదు, డిగ్రీ వరకు అయితే చదువుకుంది. మా చెల్లి కూడా డిగ్రీ వరకు చదువుకుంది కానీ నేను ఒక్కదాన్నే 10th వరకు అయితే చదువుకున్నాను. నాకు చదువు కూడా పెద్దగా ఎక్కలేదులేండి. నా తల్లోకి పెద్దగా నచ్చేది కాదు. అప్పుడు చదువుకోలేదు, ఇప్పుడు చదువుకో ఇంటే చాలా బాగుండేది అనేసి కొన్ని 100 సార్లు అనిపిస్తుంది. కానీ ఏం లాభం, అప్పుడు చదువుకోలేకపోయాను. నేను ఫోర్స్ చేస్తుంటే ఏమైనా మా అమ్మ వాళ్ళు చదివించి ఉండేవాళ్ళేమో కానీ నేనే మా అమ్మ వాళ్ళ అమ్మ ఇంకా చదివించలేమో అని కానీ నేనే ఒప్పేసుకున్నాను. అంటే నాకు చదువు మీద అంటే కొద్దిగా భయం ఉండేదిలేండి. మ్యాథ్స్ ఇంగ్లీషు సరిగ్గా చదవడం వచ్చేది కాదు. ఎప్పుడు ఫెయిల్ అయిపోతానేమో అనేసి ఎక్కువగా భయం ఉండేది. అలా చదువు మీద నాకు ఎక్కువగా భయం అయితే వచ్చేసింది. అందువల్ల మా అమ్మ వాళ్ళు చదివించను అని అనగానే దీన్ని కూడా ఎక్కువగా పెద్ద ఫోర్స్ చేయలేదు. కానీ ఇప్పుడు చదువుకో ఇంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే ఏ చిన్న పని చేయాలన్నా సరే చదువు పక్కాగా ఉండాలండి. అంతెందుకు నేను చిన్న యూట్యూబ్ చేస్తున్నాను. ఈ యూట్యూబ్ కోసమని నాకు చదువు ఎంతో అవసరము. చిన్న మెయిల్ వచ్చినా సరే ఇంగ్లీష్లో అస్సలు చదవలేకపోతున్నానండి. చదువుకోయింటే ఆ మెయిల్ కూడా పక్క వాళ్ళకి అడిగే అవసరం ఉండేది కాదు కదా. ఇంకా మనకు కూడా ఏమొచ్చింది అని మెయిల్ ఏమొచ్చింది అని టెన్షన్ ఉండేది కాదు. కానీ అప్పుడు చదువు ఎక్కలేదు. ఇంక ఇప్పుడైతే చదువుకోలేదు అనేసి కొద్దిగా బాధ అయితే ఉంది. కానీ ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో మంచిగా చదువుకోవాలి. నేను ఎంత దాకా చదువుకున్నా సరే నాకు ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండేది కాదులేండి. ఎందుకంటే ఎంత దాకా చదువుకున్నా సరే మా అమ్మ వాళ్ళు మాత్రం తెలుగు మీడియంలోనే చదివించేవాళ్ళు. ఇంకా నా చదువు అయిపోయిన 3 సంవత్సరాలకైతే నాకు పెళ్లి చేశారు. నా పెళ్ళి అయ్యేటప్పటికి నా వయసు కరెక్ట్గా 18, 19 ఉంటుందండి. ఇంకా పెళ్ళైన 5 సంవత్సరాలకైతే మా బుడ్డోడు పుట్టాడు. ఇంకా నేనైతే పక్కా ఇంట్రోవర్డ్ అండి. కొత్త మనుషులతో అస్సలు కలవలేను. చాలా తక్కువగా కలుస్తాను. కలిసినా సరే చాలా తక్కువగా మాట్లాడతాను. అంటే ఎదుటి మనిషితో గలగల మాట్లాడే మనస్తత్వం నాది కాదు. చాలా తక్కువగా మాట్లాడతానండి. ఎవరైనా కొత్త మనిషి వచ్చారనుకోండి మాట్లాడతాను. అంటే ఎంతవరకు అంటే ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏం చేస్తున్నారు అంతవరకే మాట్లాడతాను. అంతకుమించి అస్సలు మాట్లాడను. మళ్ళీ ఇంకోసారి అదే మనిషి కనబడితే అవే ప్రశ్నలు వస్తాయి, అవే మాటలు. అంతకుమించి మాట్లాడను.
అంత ఇంట్రోవర్ట్ అనమాట. ఎవరితోని పెద్దగా కలవలేనండి. చాలా తక్కువగా మాట్లాడతాను. నాకు ఫ్రెండ్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ. ప్రస్తుతానికైతే నేను చదువుకునేటప్పుడు ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కరు కూడా నాతో టచ్లో లేరండి. ప్రస్తుతానికి నాకు ఒక్కరు కూడా ఫ్రెండ్స్ లేరు. అదనమాట. నేనే పెద్దగా ఫ్రెండ్షిప్ ఎవరితో చెయ్యను. నాలాంటి మనస్తత్వం ఉండే వాళ్ళతో మాత్రమే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. నాలాంటి మనస్తత్వాలు చాలా తక్కువగా కనిపిస్తారులేండి. అందుకని నాకు అసలు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. నేను ఇంత ఇంట్రోవర్ట్‌గా ఉంటాను గానీ, నేను యూట్యూబ్ ఎలా చేసేస్తున్నానో, యూట్యూబ్‌లో ఇంత చక్కగా ఎలా మాట్లాడేస్తున్నానో నాకు అర్థం కావటం లేదు. అంటే ఎదురుగా మనిషి ఉండాలని కావాలా, ఇంత ధైర్యంగా ఇంత బాగా మాట్లాడేస్తాను. నాకు ఎదుటి మనిషితో మాట్లాడాలి అంటే మెయిన్ నాకు కొద్దిగా బెరికండి. ఏమనుకుంటారో అనేసి కొద్దిగా బెరుకు అంతేని. నాతో బాగా క్లోజ్‌గా ఉండే వాళ్ళతో మాత్రమే నేను ఓపెన్‌గా మాట్లాడగలనండి. అందరితో మాట్లాడలేను. ఇదనమాట. నేను ఏదైనా పని చేయాలి అని అనుకుంటే మాత్రము ఆ పని పూర్తయ్యేంత వరకు ఖచ్చితంగా చేస్తానండి. మధ్యలో వదిలిపెట్టే మనస్తత్వం అస్సలు కాదు. ఆ పని పూర్తిగా సక్సెస్ అయ్యేంత వరకు నాకు ఎంత వీలైతే అంతవరకు అయితే కష్టపడి చేసేస్తానండి. ఇంట్లో పని కూడా నాకు చేయడం ఇష్టము. ఇంకా స్లోగా అయినా సరే చాలా ఓపికగా చేసుకుంటాను. ఇంట్లో పని అంతా నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. చాలా వీడియోస్లో మీకు చెప్పాను కదా. ఇదండి నా గురించి. ఇంకా ఏమైనా చెప్పడం మర్చిపోయాను ఏమో నాకు గుర్తులేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను చాలా బాగా చూసుకుంటారు. మా అత్త మామ కూడా నన్ను బాగా చూసుకుంటారండి. నేను కూడా మా అత్త మామయ్యని బాగా చూసుకుంటాను. ఇంకా మా హస్బెండ్కి నేను ఎంతవరకు సపోర్ట్ చేయగలను అంతవరకు అయితే సపోర్ట్ చేస్తాను. ఇదండి నా గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను. ఇంకా నా డైలీ రొటీన్ అయితే మీ అందరు చూసారు కదా. ఇప్పటి వరకు అయితే డైలీ రొటీన్ అయితే చూపించాను వీడియోలో. చెప్పడం మాత్రం నా గురించి చెప్పాను కదా. ఇంకా రోజులాగానే తెల్లవారు లేయగానే ముందైతే వాకిలి చిమ్మేశాను. దాని తర్వాత ముగ్గేసుకున్నాను. దాని తర్వాత టిఫిన్ అయితే బోండా చేశానండి. ఇంకా టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత పొయ్యి మీదని ఎసరైతే పెట్టుకుంటున్నాను. ఈరోజు వంట మొత్తం కూడా పొయ్యి మీద చేద్దాం అనుకుంటున్నాను, అన్నంతో సహా. నేను అన్నం అయితే పొయ్యి మీద సరిగ్గా చేయలేనండి. కాకపోతే ఈరోజు చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. దానికోసం పొయ్యి మీద ఎసరైతే అన్నం పెట్టాను. దాని తర్వాత చాట్లోకి కొద్దిగా బియ్యం తీసుకొని అయితే చెరుక్కుంటున్నాను. ఇవి మేము కొనుక్కున్న బియ్యమేనండి. కాకపోతే ఏమైనా ఉంటాయేమో అనేసి ఒకసారి చెక్ చేశాను. బియ్యంలో అయితే ఏమీ లేవు. కొనుక్కొచ్చిన బియ్యం కదా ఏమీ లేవులేండి. రేషన్ బియ్యంలో అయితే కొద్దిగా ఏమైనా ఉంటాయి, అంటే రాళ్ళు పురుగులు ఉంటాయి. ఇవి కొనుక్కొచ్చిన బియ్యం కాబట్టి ఏమీ లేవు. ఇంకా నీట్గా చెరుక్కున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని అయితే ఈ ఎసిరి మరిగేంత వరకు అయితే నానబెట్టుకుంటాను. ఎసిరి మరగగానే బియ్యం కడిగేసుకొని ఎసురులో అయితే వేసుకుంటాను. బియ్యం అయితే కడిగేసుకున్నానండి. చూడండి, ఇందులో నీరు వేసుకొని అయితే నానబెట్టుకుంటాను. మా ముగ్గురిగే కాబట్టి ఒక చిన్న గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం అయితే వేసుకున్నాను. ఇంకా ఎసురు అయితే బాగా మరిగిపోయాయండి. దాని తర్వాత బియ్యం అయితే వేసేస్తున్నాను. నాకైతే ఈ పొయ్యి మీద వండడం సరిగ్గా రాదండి. అన్నం వరకు అయితే వండలేను. మిగతా వంట మొత్తం పొయ్యి మీద చేయగలను కానీ ఒక్క అన్నం వరకు అయితే చేయలేను. అంటే కూర, రసము, టిఫిన్ అంతా కూడా పొయ్యి మీద చేయగలను. అన్నం వరకు అయితే చేయలేను. అన్నం వరకు అయితే వండగలను, కాకపోతే వంచలేను అనమాట. ఉంచేటప్పటికి అన్నం ఎప్పుడు కూడా మెత్తగా అయిపోతుంది. కరెక్ట్ పొజిషన్లో దింపలేకపోతున్నాను. అది ఈరోజు కూడా అన్నం కొద్దిగా లైట్గా మెత్తగా అయిపోయిందండి. ఇంకా వంచాలనుకున్నాను కాబట్టి ఉంచాను. అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసి అలవాటు చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నాను. కరెంట్ కుక్కర్లో ఎక్కువగా తినడం మంచిది కాదు అంటారు కదా. కాకపోతే నాకు ఇలా వంచడం అలవాట్లేక నేను ఎక్కువగా కరెంట్ కుక్కర్లో అయితే వండుతాను. ఇక నుండి ఇది కూడా కొద్దిగా అలవాటు చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా అన్నం ఉడికిపోయిన తర్వాత ఇంకా గెంజి అంతా ఫస్ట్ అయితే తీసేసాను. దాని తర్వాత వంచుకుంటున్నాను. గెంజి మొత్తం ఒకేసారి వంచలేనులేండి, చేయిల మీద వేసేసుకుంటాను గెంజి. కొద్దిగా భయము, అందుకని ఫస్ట్ గెంజి అంతా తీసేసి ఇంకా కొద్దిగా గెంజి ఉన్నప్పుడు వంచేసుకుంటున్నాను అనమాట బియ్యము. అయినా అన్నం కొద్దిగా మెత్తగా అయితే అయిపోయిందండి. ఈ అన్నం వంచేసేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అన్నాన్ని పొయ్యి మీద పెట్టుకొని అయితే కొద్దిగా సెగన్ పెట్టుకుంటారండి. అంటే అన్నంలో ఎక్కడైనా నిమ్మ ఉంటే మొత్తం కూడా నిమ్మంతా పీల్చుకుంటుందని ఇలా అయితే పెట్టుకుంటారు. నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు వంచేటప్పుడు ఇలా సెగన్ పెట్టుకునేది ఏమి ఉండదు. అన్నం వంచేసిన తర్వాత గింజంతా వారిపోయిన తర్వాత ఇంకా పక్కకు తీసేది దింపేయడమేని. ఇంక ఇక్కడ మాత్రం అలా కాదండి, మళ్ళీ ఒకసారి అయితే పొయ్యి మీద పెట్టుకొని సెగన్ పెట్టుకుంటారు. నేను ఎప్పుడు దించేటప్పుడు అన్నం దించేటప్పుడు బాగానే ఉంటుంది, అంటే విడివిడిగా మెత్తగా కాకుండా బాగుంటుంది. మళ్ళీ నేను ఈ సెగన్ పెట్టుకునేటప్పటికి అన్నం మొత్తం మెత్తగైపోద్దండి. నాకు ఈ ప్రాసెస్సే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. మిగతాదంతా అయితే నేను చేసేయగలను తేలికని, కాకపోతే ఈ వంచుకునేది మళ్ళీ సెగన్ పెట్టుకునేది ఇదే నాకు సరిగ్గా రావటం లేదు.
ఇంకా అన్నముని టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. కూర అయితే ఇంకా ఏం చేయలేదండి. ఇంట్లో కూరగాయలు ఏం లేవు. మళ్ళీ ఏం చేస్తానో మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే ఇల్లు ఊడ్చుకుంటున్నాను. టిఫిన్ చేసిన తర్వాత ఈరోజు అయితే ఇల్లు ఊడ్చుకుంటున్నానండి. ఇంకా పొయ్యి మీద అన్నం పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను ఈ అన్నం ఉడికేలోపు టిఫిన్ తినడము ఇలా చిన్న చిన్న పనులు అయితే చేసుకున్నాను. ఇంకా ఆ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. కొన్నిసార్లు టిఫిన్ చేయకముందే ఇల్లు ఊడ్చేస్తాను. కొన్నిసార్లు టిఫిన్ చేసిన తర్వాత ఇల్లు ఊడుస్తాను. అంతే నా టైమింగ్ని బట్టి అయితే చేస్తాను. ఈరోజు కట్టెల పొయ్యి మీద చేశాను కదా, కొద్దిగా లేట్ అయిపోయింది. అందుకని ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసాను. దాని తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. ఇల్లు ఊడ్చుకోవడం అయిపోయిన తర్వాత కూర అయితే చేసుకుంటానండి. ఇంక ఈరోజు ఇంట్లో అయితే కూరగాయలు ఏం లేవు. కూరగాయల బండి వచ్చింది కానీ ఆ కూరగాయల బండి వచ్చేటప్పుడు మేము చూడలేదు, వెళ్ళేటప్పుడు చూసాము. ఇంకా కూరగాయలు అయితే ఏం తీసుకోలేదు. అందుకని ఈరోజు ఎండుమిరపకాయలు వేసుకొని అయితే నలుపుకుందామని అయితే అనుకుంటున్నాను. నాకు తెలిసి నలుపుకునేది చాలా మందికి తెలిసే ఉంటుంది. నెల్లూరు సైడ్ ఇదైతే బాగా చేసుకుంటారండి. ఇంకా ఎండుమిరపకాయలు కదా, నిప్పుల్లోనే కాలుద్దాం అనేసి అయితే నిప్పుల్లో వేసుకొని నేను మా అత్త కలిసి ఇద్దరం కూర్చొని అయితే కాలుస్తున్నాము. అంటే నిప్పులు కొద్దిగా చల్లారిన తర్వాత నేనైతే కాలుస్తున్నానండి. మరి నిప్పులు మరీ ఎక్కువ వేడి మీద ఉన్నాయనుకోండి, ఇంకా ఎండుమిరపకాయలు వేసిన వెంటనే మాడిపోతాయి అన్నమాట. అందుకని కొద్దిగా చల్లార్చి ఇంకా నిప్పులు కొద్దిగా ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే వేసుకొని కాల్చుకుంటున్నాను. నాకు సరిగ్గా కాల్చడం రాదండి. మా అత్తని దగ్గర కూర్చోబెట్టుకొని మా అత్త చేత అయితే కాల్పిస్తున్నాను. నేనైతే ఖచ్చితంగా మార్చేస్తాను. అందుకనేసి మా అత్త చేత అయితే కాల్పించాను. ఎండుమిరపకాయలు కాల్చడం అయిపోయిన తర్వాత నలపడం కూడా మా అత్త చేత నలిపించేస్తున్నానండి. నేను కూడా నలుపుతాను, కాకపోతే మా అత్త కొద్దిగా నీట్గా నలుపుతుంది అనేసి మా అత్త చేత నలిపిస్తాను. ఇంకా ఈ మిరపకాయలకు ఉండే తొడేలన్నీ తీసేసి ఒక చిన్న దబర్లో అయితే వేసుకున్నాను. ఇంకా కొద్దిగా ధనియాలు జీలకర్ర కూడా వేగించుకొని అయితే వేసుకుంటున్నానండి. ధనియాలు జీలకర్ర వేగించుకొని వేసుకోవడం వల్ల నలుపుకునేది ఇంకొద్దిగా రుచిగా అనిపిస్తుందని ధనియాలు జీలకర్ర కూడా వేగించేసి వేసుకొని ఇంకా ముద్దకంతో అయితే ఇక్కడ నేను చూపించిన విధంగా మెత్తగా అయ్యేటట్టు మిరపకాయలన్నీ కూడా బాగా నలిగేటట్టు అయితే మెదిపేసుకుంటున్నాము. ఫస్ట్ ముద్దకంతో మెదిపి దాని తర్వాత చేతితో అయితే నలిపేస్తాము. కేవలం ముద్దకంతోనే మెత్తగా అయితే నలగవు. దాని తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని అయితే, చింతపండు కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. అంటే మిరపకాయలు కారం బట్టి చింతపండు అయితే పడుతుంది. చింతపండుని ఉప్పు వేసుకొని ఇంకా చేతితో అయితే మొత్తం చింతపండు ఉప్పు మిరపకాయలు అన్నీ కూడా మెత్తగా మెదిగేటట్టు అయితే నలిపేసుకుంటున్నాము. మా అత్తే నలుపుతుందిలేండి, నేను నలపటం లేదు. ఇంకా మొత్తం బాగా నలిగిపోయిన తర్వాత ఉప్పు చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మొత్తం నీట్గా ఒకసారి అయితే నలుపుకోవాలి. మొత్తం నీట్గా నలిగిపోయింది అనే తర్వాత ఒక ఎర్రగడ్డ అయితే తుంచుకొని వేసేసుకుంటే అంతేనండి, నలుపుకోవడం అయితే అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కూరగాయలు లేవు అన్నప్పుడు ఇది చేసుకొని తింటే బాగుంటుంది. కొంతమంది దీనికి మళ్ళీ తాలింపు అయితే పెట్టుకుంటారు. మేమైతే ఎప్పుడు తాలింపు పెట్టుకోమండి. ఇంకా మధ్యాహ్నం వరకు అయితే అన్నము ఈ నలుపుకునేదని ఇంకేం లేవు. ఇంకా వంట పని మొత్తం పూర్తయిపోయిన తర్వాత అప్పుడే మంచినీరు అయితే వచ్చాయి. ఇంకా 2 బిందెలు కూడా నీట్గా కడుక్కొని అయితే మంచినీరు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా నేను ఇంటి ఇల్లాలుగా ఒక ఆడపిల్లగా ఎలా ఆలోచిస్తానో, ప్రతి ఆడపిల్ల ఇలానే ఆలోచిస్తే ప్రతి ఇల్లు కూడా స్వర్గమే అని అన్నాను కదా. నా ఆలోచన విధానం ఎలా ఉంటుందో చెప్తున్నానండి. ఇంకా నేను నా కాడ ఎంత ఉంటే నేను అంతలోనే అడ్జస్ట్ అయిపోతానండి. అప్పు చేసి పప్పు కూడి తినే మనస్తత్వం నా దగ్గర లేదు. అంటే ఎదుటి మనిషికి నేను లగ్జరీగా ఉన్నాను అని చూపించే మనస్తత్వం నా కాడైతే అస్సలు లేదండి. ఎంత ఉంటే అంతే నేను చూపిస్తాను. చాలామందికి ఉంటుంది, వాళ్ళ దగ్గర రూపాయి లేకపోయినా సరే అప్పు చేసి మరి ఎదుటి మనిషికి మేము చాలా లగ్జరీగా ఉన్నాము, చాలా ఉన్నోళ్ళుగా ఉన్నాము అనేసి చాలామంది తాపత్రయపడుతుంటారు. అది అప్పు చేసినప్పుడు బాగానే ఉంటుంది, కాకపోతే అప్పు తీర్చేటప్పుడని చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఆ అలవాటు మాత్రం చాలా మందికి ఉంది. నేను మా బంధువుల్లోనే చాలా మంది దగ్గర చూశాను అదనమాట. ఆ అలవాటు మాత్రం అస్సలు ఉంచకండి. అంటే అప్పు మెయిన్ చేయకండి అని చెప్తున్నాను. అప్పు చేసేటప్పుడు చిన్నదిగానే కనిపిస్తుంది, కానీ తీర్చేటప్పుడేని మనం జీవితకాలం అంతా ఈ అప్పు తీర్చడానికి మాత్రమే కష్టపడుతున్నామేమో అన్నట్టుగా ఉంటుంది. అంత కష్టంగా ఉంటుంది. అప్పు చేస్తే అత్యవసరమైనప్పుడు మాత్రమే అప్పు చేయాలి. కొన్ని సిచ్యువేషన్లో అప్పు చేయాల్సిన అవసరం వస్తుంది, అలాంటిదప్పుడు మాత్రమే అప్పు చేయాలి. కానీ ప్రతి దానికి చిన్న విషయానికి ఇంట్లోకి సరుకులతో సహా పక్క వాళ్ళ దగ్గర అప్పు చేసేసి తినేసి దాని తర్వాత ఈ అప్పులు తీర్చడానికి చుట్టు పీక్కోవాలంటే అవ్వదు. అలాంటప్పుడే మన జీవితం చాలా కష్టం అనిపిస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా అప్పులు చేయకండి. అప్పులు చేయకపోతే చిన్న ఇంట్లో ఉన్నా సరే ప్రశాంతంగా ఉంటాము.
నేను ఈ చిన్న ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండడానికి మెయిన్ రీజను మాకు ఎలాంటి అప్పులు లేవండి. అప్పులుంటే ఎంత పెద్ద ఇల్లు ఇంట్లో ఉన్నా సరే కష్టమే, మనసు అయితే ప్రశాంతంగా ఉండదు. ఇంకా అదనమాట. ఇంకొకటి, పక్కవారితో ఎప్పుడు కంపేర్ చేసుకోకండి. వాళ్ళు ఎంత ఉన్న వాళ్ళైనా సరే కంపేర్ మాత్రం అస్సలు చేసుకోకండి. కంపేర్ చేశారనుకోండి, ఇంకా మనకి ఎంత ఉన్నా సరే కంపేర్ చేసి మొదలయ్యిన తర్వాత మనం తక్కువగానే కనిపిస్తాము, ఎదుటి మనిషి ఎక్కువగానే కనిపిస్తారు. అలాంటప్పుడు తెలియకుండానే మనం చాలా ఎక్కువగా బాధపడిపోతాం అనమాట. ఎదుటి మనిషితో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా మన మనసుని మనమే బాధ పెట్టుకుంటాము. అందుకని ఎప్పుడు కూడా ఎదుటి మనిషితో అయితే కంపేర్ చేసుకోకండి. అది ఏ విషయంలో అయినా సరే, చదువు కానీ, ఇల్లు కానీ, డబ్బులు కానీ, దేంతో అయినా సరే ఎదుటి మనిషితో అయితే కంపేర్ చేసుకోకండి. ఇది కూడా నేను అస్సలు నాకుండే మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎదుటి మనిషితో నేను అస్సలు కంపేర్ చేసుకోనండి. చాలామంది పెళ్ళైన ఆడవాళ్ళకి ఎదుటి ఉండే ఆడవాళ్ళతో కంపేర్ బాగా ఉంటుందండి. అంటే వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, టీవీ ఉంది, వాళ్ళకి ఎక్కువగా బంగారం ఉంది, మాకు లేదు అనేసి ఎక్కువగా కంపేర్ చేసుకొని చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఆడపిల్లల్లో ఉండే మనస్తత్వం ఇది. ఏదో మామిడి ఆకుల సినిమాలో ఉంటుంది చూడండి, ఆమెని గారు ఎక్కువగా ఎదిరింటి వారికి ఉంది, మనకి లేదు అనేసి ఏదో పాట కూడా ఉంది. అదనమాట. అలా అది ఎక్కువగా ఆడవాళ్ళు కంపేర్ చేసుకొని ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అలా కంపేర్ చేసుకోకండి అని నేను చెప్తున్నాను. ఇంకా చాలామంది ఆడవాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకునే అవకాశం ఉన్నా సరే ఇంట్లో ఖాళీగా ఉంటారు. బయటికి వెళ్ళి పని చేసుకునే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్ళి పని చేసుకోవాలి. ఖాళీగా అయితే అస్సలు ఇంటికాడ ఉండొద్దు. 100 రూపాయల పైన అయినా సరే బయటికి వెళ్ళి చేసుకోవాలి. నాకైతే బయటికి వెళ్ళి పని చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మన ఫ్యూచర్ మొత్తం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, ఎవరి టైం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. మనం ఎప్పుడు బయటికి వెళ్ళకుండా ఒక్కసారి బయటికి వెళ్ళి పని చేయాలి అంటే చాలా కష్టం అనిపిస్తుంది. మనం హ్యాండిల్ చేయలేము, అప్పుడు వచ్చే సిచ్యువేషన్స్ అయితే అస్సలు హ్యాండిల్ చేయలేము. అందుకని ఫస్ట్ నుండే మనం బయటికి వెళ్ళి పని చేసుకోవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, అది చిన్నదైనా పెద్దదైనా బయటికి వెళ్ళి పని చేయడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మనకి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ప్రెజెంట్ కూడా మనం ఏదైనా చిన్న పని చేసుకున్నా సరే ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చినా, ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఆ మనీ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకు బయటికి వెళ్ళి పని చేసే అవకాశం లేదండి, అందుకని ఇంటికాడ ఉండి యూట్యూబ్ చేసుకుంటున్నాను. నాకు ఇంటికాడ ఉండి చేసుకునే పని ఒకే ఒక ఆప్షన్ యూట్యూబ్ అనమాట. ఎంత వచ్చినా సరే ఇంట్లోకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని నా ఆశ. మీకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నా, మీలో ఎన్ని మైనస్లు ఉన్నా సరే, మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే అస్సలు చెప్పకండి. ఎందుకంటే మనకు బాగా క్లోజ్గా ఉండే వాళ్ళే, అనుకునే వాళ్ళే మనం బాగా తెలిసిన వాళ్ళు, మనకు బాగా తెలిసిన వాళ్ళకి వెళ్ళి మన గురించి నెగిటివ్గా చెప్పేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఎంత పై స్థాయికి ఎదిగినా సరే వాళ్ళు మనల్ని చులకనగా చూస్తారండి. అస్సలు మన మైనస్లు కానీ మన బాధలు కానీ ఎవరికి చెప్పకూడదు. ఇంక ఈ వీడియో అయితే ఇంతేని. వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.